అసమ్మతి పీక్స్ కి చేరుకుంటోంది. పాకిస్తాన్ మరోసారి బాంబులతో అట్టుడుకుతోంది. పాకిస్తాన్ లో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. పాకిస్తాన్ సైన్యమే టార్గెట్ గా బాంబుల దాడి జరుగుతోంది. కుడం జిల్లాలో పాక్ సైనిక కాన్వాయ్ పై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. 2 అధికారులతో పాటు 9 మంది పారా మిలిటరీ సిబ్బందిపై దాడి జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది అక్కడికక్కడే మృతి చెందారు. 2 అధికారులతో సహా 9 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. బాంబు దాడి తర్వాత సైన్యంపై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. దాడి చేసిన మిలిటెంట్ల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. దాడికి తమదే బాధ్యత అంటూ ప్రకటించింది తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ పాకిస్తాన్లో అక్కడ ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందనేది అనే అంశానికి సంబంధించి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇది ఈ మధ్య తరచూ ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, లేకపోతే పైన గిల్గిత్ బాల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఈ ప్రాంతాల్లో పాకిస్తాన్కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆసిం మునీర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ బలగాలపై, పాకిస్తాన్ సైన్యంపై అక్కడి ప్రజలే దాడులకు దిగుతున్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళే మరణించింది, వాళ్ళే ఆ పాకిస్తాన్ సైన్యమే వాళ్ళ చేతుల్లోనే ఇటు 9 మంది మృత్యువద్ద పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారి అక్కడ కాన్వర్సేషన్ జరిగింది. ఒకసారి ఆ కాన్వర్సేషన్ చూద్దాం. माशाल्लाह वेर को जार बिदर ابو بكر خذوا كل تروغلو ترپوري درولا ته درويشا اورا ما درګیا څوکا سن درشو سره ول سالور مال کوي బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్లో అక్కడ ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ పెషావర్ కావచ్చు, ప్రాంతమైన ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ప్రస్తుతం అప్డేట్ అందుతోంది. 14 మంది సైనికులు మృతి చెందినట్టుగా కొన్ని వార్తా కథనాలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ ఈరోజు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఆ ప్రోవిన్స్లో 14 మంది సైన్యాన్ని కోల్పోయింది, ఇంక్లూడింగ్ లెఫ్టినెంట్ కల్నల్, అలాగే ఒక మేజర్ సహా మరికొంతమంది ఈ దాడిలో మరణించారు. అయితే ఈ దాడికి తెహ్రీక్ తాలిబాన్ కారణమంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం పాకిస్తాన్కి సంబంధించి. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా చెప్పుకున్న సందర్భంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో గత కొద్ది రోజులుగా ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి. ఇటు ఆసిం మునీర్ తన దేశాన్ని పట్టించుకోవడానికి, తన సైన్యాన్ని పట్టించుకోవడానికి వాడికి టైం లేదు, కానీ అమెరికాకు పరిగెట్టడానికి మాత్రం వాడికి టైం ఉంది. ఈ ఆర్మీ యూనిట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతం హెవీ గన్ ఫైర్ చోటు చేసుకుంటోంది. అంటే ఇటు టీటీపీకి, తెహ్రీక్ తాలిబాన్, అలాగే ఇటు పాకిస్తాన్ సైన్యానికి మధ్య భీకరమైన కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తెహ్రీక్ తాలిబాన్ ఒకటే చెప్పడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఫోర్సెస్ ప్రతిరోజు మా మీద మల్టిపుల్ దాడులకు దిగుతున్నాయి. ఆపరేషన్ అల్ ఖాందాక్ అని చెప్పి ఆ ఆపరేషన్తో మా మీదకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే మేము ధీటైన సమాధానం చెప్తున్నామంటూ కూడా ఇటు తెహ్రీక్ తాలిబాన్ చెప్తున్నట్టుగా కొన్ని వార్తా కథనాలు వస్తున్న పరిస్థితి. పాకిస్తాన్కి రోజు రోజుకు దాడులు తీవ్రతరం అవుతున్నాయి. పాకిస్తాన్పై మరో బాంబు దాడి జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఇబ్బందికర వాతావరణాన్ని చవిచూస్తుందని చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే వాళ్ళు ఒక్కటే కోరుకోవడం జరుగుతోంది అక్కడ పాకిస్తాన్ ప్రజలు. మరీ ముఖ్యంగా మాకు తినడానికి తిండి, ఆ తిండి గింజలు వండి
కనీసం అంటే కనీసం మాకు మీరు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, మినిమం ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, ఆహార కొరత ఉంది, దాన్ని మీరు పట్టించుకోవటం లేదు అని వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉంటే ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించి, ఎందుకంటే ప్రస్తుతం అన్నిటినీ లాగేసుకోవాలి, అన్నిటినీ గుంజేసుకోవాలి, ఆ ఆకలి ఎక్కువైపోతోంది పాకిస్తాన్ ప్రభుత్వానికి. ఎందుకు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీద పడ్డారనేది ఒకసారి నేను మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీద ఇప్పుడు పడ్డారంటే, ఈ కొండ ప్రాంతాల మీద మీరు చూస్తుంటే గత కొన్ని రోజుల క్రితం అక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు, అక్కడ బైఠాయించారు, ఏకంగా నిరసనకు పిలుపునిచ్చారు. అక్కడ వారిని ఖాళీ చేయించాలని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం యత్నిస్తోంది. అక్కడ వారిని ఖాళీ చేయించేసి వాళ్ళని కిందకి తెరమేసేసి ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు కదా, ఈ ఉగ్రముఖుల స్థావరాలు అక్కడ చేర్పించారని. ఎందుకంటే కొండ ప్రాంతం సరిహద్దుల్లో ఉంటే భారత్ ఏ క్షణానైనా దాడి చేస్తే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, వీళ్ళు సేఫ్గా ఉండాలి. ప్రజలు వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు, పాకిస్తాన్ ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, వాళ్ళు బలైపోయినా పర్వాలేదు, వాళ్ళ ఆకలికి వాళ్ళు బలైపోయినా పర్వాలేదు, కానీ ఉగ్రముఖులు బాగుండాలి, ఉగ్రవాదులు బాగుండాలి, ఉగ్రవాదుల కుటుంబాలు బాగుండాలి, వీళ్ళకు తొత్తులుగా పనిచేసే సైన్యం బాగుండాలి, ఆ సైన్యానికి తొత్తులుగా పనిచేసే రాజకీయ నాయకులు బాగుండాలి. ఎలా ఉందంటే అక్కడ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా అంటే, ఉగ్రవాదులే అక్కడ అధినాయకత్వం, వాళ్ళ కింద పనిచేసేది సైనికులు, ఆ సైనికుల కింద పనిచేసే రాజకీయ నేతలు. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుర్మార్గం అది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్, ఆ దాడులకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. جنگ ده ها تا صحیح شو صحیح ده دوی مرمۍ پاتې دي صحیح ده سمه ده وره دسته کېږده نونه وکړه نونه دا خنزیرونو پسې మాషాల్లా వేరుకు జార్ బిద్దరు. చూస్తున్నారుగా ఆ కొండవాళ్ళ ప్రాంతాలను చూస్తున్నారు కదా, అదే ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం ప్రస్తుతం ఆ కొండ, ఆ పచ్చని అడవులు, ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఉగ్రవాదులకు ఇచ్చేయాలి. ఎందుకంటే ఉగ్రవాదులను కాపాడేసుకోవాలి. అది పాకిస్తాన్ కుతంత్రం, అది పాకిస్తాన్ తన ఉగ్రమూకల పట్ల చూపిస్తున్న జాలి దయ. వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చింది ఇప్పటికే. ఎందుకని? పాపం మొన్న భారత్ మీకు కుప్పకూలు చేస్తుంది కదా, మిమ్మల్ని మీ స్థావరాలను కొట్టి పడేస్తుంది కదా, పిండి చేసి పడేస్తుంది కదా, కట్టుకుంటారా బాబు, వాళ్ళకి తినడానికి దాన్ని ఏమంటారు, గోధుమ పిండి లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు తినడానికి ప్రజలకి తినడానికి గోధుమ పిండి లేకపోయినా పర్వాలేదు, తిండి గింజ లేకపోయినా పర్వాలేదు, కనీసం గంజి కూడా లేకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం సుఖంగా ఉండండి, మీరు మీ స్థావరాలను మళ్ళీ తిరిగి కట్టుకొని మీరు మాకు చాలా ముఖ్యం అని చెప్పి వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో, ఆఫ్ఘనిస్తాన్ అంటే కంప్లీట్గా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ఉండదు, వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్కి బోర్డర్లో ఉంటుంది ఖైబర్ పఖ్తూన్ఖ్వా. పాకిస్తాన్ మీరు ఇలా చూసారనుకోండి, చూసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇటువైపు ఉంటుంది కదా, దానికి బోర్డర్లో ఇక్కడ ఉంటుందన్నమాట ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి కొండ ప్రాంతాలు ఉంటాయి. ఆ కొండ ప్రాంతాలకి ఇప్పుడు ఉగ్రముఖులను ఇక్కడి నుంచి ఇలా పంపించాలి. ఎందుకంటే సరిహద్దుల్లో ఉంటే భారత్ కొట్టిపడేస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటే భారత్ ఏం చేస్తుంది, కొట్టిపడేస్తుంది కదా. మొన్న ఈ ఉగ్రస్థావరాన్ని పిండి పిప్పైపోయాయి కదా, ఇప్పుడు వీళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలి, అర్జెంటుగా కాపాడేసుకోవాలి ఉగ్రవాదులని. లేకపోతే వాళ్ళకి ప్రపంచంలో గుర్తింపు ఉండదు కదా. వాళ్ళకి ఆ పాకులాట, తమ ఉగ్రవాదులని కాపాడుకోవాలి అనే దుర్మార్గపు ఆలోచన ప్రజల కోసం పట్టించుకోనివ్వటం లేదు అక్కడ. అంటే ప్రజల కోసం కూడా ఆ ప్రభుత్వాలు, అఫ్కోర్స్ అక్కడ ఉగ్రవాదులే రాజ్యం, ఉగ్రవాదుల కింద పనిచేయడానికి సిగ్గుండాలి సైన్యానికి. నిజంగా సైన్యానికి సిగ్గుంటే ఉగ్రవాదుల కింద పనిచేయరు. ఊడిగం చేసుకోండి అయ్యా. బహుశా సైన్యం అనే పేరుని మీరు చెడగొడుతున్నారు మీరంతా కలిసి. మీ సైన్యాధ్యక్షుడు ఒక ఉగ్రవాది ఏం కాదా? మీ సైన్యాధ్యక్షుడు ఒక ఉగ్రవాదులా ప్రవర్తించడం లేదా? మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి?
పహల్గామ్ అటాక్ జరగడానికి ముందు మీ వాడు వాడిన మాటలు, మీ వాడు చేసిన పదప్రయోగం ఎలా ఉంది? ఉగ్రవాదికి ఏమైనా తక్కువ మీ వాడు? అలాంటి వాడే సైన్యానికి అధ్యక్షుడిగా ఉంటే వాడికి వాడే అవార్డులు తీసేసుకుంటాడు. సెకండ్ ఫీల్డ్ మార్షల్ ఏం పొడిచావని చెప్పి ఒక్కడైనా అడిగారా మీరు? పాకిస్తాన్లో షహబాజ్ షరీఫ్ను ఒక్కడైనా ప్రశ్నించారా? మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న మీ రాజకీయ నాయకులను ఒక్కడైనా మీరు ప్రశ్నించారా? నేను అక్కడ ప్రజలను అడగట్లా, మీ సైన్యాన్ని అడుగుతున్నాను నేరుగా. సైన్యం సమాధానం చెప్పగల సత్తా ఉందా? ఉగ్రవాదులు నిన్నాళ్ళయ్యే పెంచి పోషిస్తారు, వాళ్ళు ఏం చేశారని మీకు ఇప్పుడు కూడా ఎంత దారుణం అంటే, ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు తెహ్రీక్ తాలిబాన్ అనేవాళ్ళు పోరాటం చేస్తున్నారు. అలా చెప్పి వాళ్ళని పూర్తిగా మద్దతిస్తున్న సందర్భం, వాళ్ళకి ఏదో మీరు దన్నుగా ఉంటున్న సందర్భం కాదు. అక్కడ వాళ్ళు అంటోంది ఏంటి? మీ పని మీరు చూసుకోండి, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి, వాళ్ళని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి, వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతారు, వాళ్ళ బతుకడం కోసం, వాళ్ళ బతుకులాట కోసం వాళ్ళు అక్కడ బతుకుతున్నారు అంతే. వాళ్ళ కోసం పోరాటం చేస్తామని చెప్పి ఈ తెహ్రీక్ తాలిబాన్ అంటోంది. మీరు తెహ్రీక్ తాలిబాన్ చేసిన దాడిని కూడా వీళ్ళు ఎంత వెధవాలంటే, ఎంత దరిద్రులంటే, ఎంత నీచులంటే, ఆఖరికి తెహ్రీక్ తాలిబాన్ చేసిన దాడులను కూడా భారత చేస్తున్న రకాలు వీళ్ళు. వీళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే సందర్భంలో వచ్చే కళలో కూడా భారతే కనిపిస్తుంది. వీళ్ళకి పోయారుగా దరిద్రం వదిలింది నిజంగా. ఆ పనికిమాలిన ఆలోచనలో ఉగ్రవాదులను పెంచి పోషించాలని చెప్పి ఆలోచనలు ఉన్న దరిద్రులందరూ పోయారు కాబట్టి సగం పీడ వదిలింది మాకు. తినండి, రొట్లు చేసుకొని తినండి కనీసం ఇప్పుడైనా ఆ ఉగ్రవాదులను వదిలేసి. అండ్ ఈరోజు ఇదే పాకిస్తాన్ సైన్యం వాళ్ళతో దాడికి దిగుతూ ఉంటే వాళ్ళని కనీసం తమని తాము కాపాడుకోలేని దుస్థితి ఫీల్డ్ మార్షల్ వాడెవడాడు ఆసిమ్ మునీర్. కనీసం నీ సైన్యాన్ని కాపాడుకోలేకపోతున్నావు. ఒక్కసారి చూడు, కొన్ని విజువల్స్ బయటకు వస్తున్నాయి కదా. పాపం వాళ్ళు ఆ దాడిలో తప్పించుకుని ఎక్కడో బచాయించిపోతే, ఎక్కడో బతుకుతాయి, వాళ్ళని కాపాడడానికి దగ్గర ప్రజలు వెళ్తుంటే వాళ్ళు ఉణుకుపోతున్నారు, గచ్చగచ్చలు ఆడిపోతున్నారు సైన్యం. ఏ దేశ సైన్యానికైనా ఇంత దుస్థితి ఉంటుందో చెప్పు? చస్తే చచ్చాం, విజయమో ఏదో అంటారు కదా, విజయమో వీరస్వర్గమో అని చెప్పి అంటూ ఉంటారు కదా. అలా ట్రైన్ చేయాలి సైన్యాన్ని. చస్తే చచ్చాం. అఫ్కోర్స్ బ్రతుకు మీద ఎవరికైనా ఆశ ఉంటుందా, తీపి ఉంటుంది, కానీ నీ సైన్యంలో అది నింపుతున్నావా? ఎందుకంటే అనుక్షణం నీ స్వార్థం కోసం బతుకుతున్న ఒక సిగ్గుమాలిన రాజకీయ నాయకుల్లో ప్రవర్తిస్తున్న నువ్వు మాట్లాడతావు మళ్ళీ ప్రపంచ దేశాలకు వెళ్ళి. అసహించుకుంటోందయ్యా నీ దేశం. నేను ఖైబర్ పఖ్తూన్ఖ్వా కొన్ని రోజుల్లో ఇప్పటివరకు బెలూచిస్తాన్ చూసాం, నెక్స్ట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అయినా సింధికి సంబంధించి కూడా పరిస్థితి చూస్తున్నాం. ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. పాకిస్తాన్ గుర్తుపెట్టుకో, కొన్ని రోజుల్లో పకోడీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే నీ ప్రజలు నీ మీద తిరగబడే రోజులు ఇంకా దగ్గరలోనే ఉన్నాయి. జెన్ జీ ఈ మాట రాసి పెట్టుకో పాకిస్తాన్. ఎందుకంటే అయిపోయింది. నీకు, నీ ప్రభుత్వానికి, నీ సైన్యానికి ప్రజలే తిలోదకాలు వదిలే సందర్భం మరికొద్ది రోజుల్లోనే వస్తుంది. రాసి పెట్టుకో. ఎందుకంటే ప్రజలు వాళ్ళ నుంచి వచ్చిన వ్యతిరేకత ముక్కలు అవ్వబోతోంది పాకిస్తాన్. ఎవడో చేసిన పాపం కాదు, నీకు నువ్వు చేసుకుంటున్న తప్పిదాలు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటు దేశవ్యాప్తంగా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటిని చూపించడం, దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి వాటి పట్ల మీకు అవగాహన కల్పించడంలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ దాడికి సంబంధించిన దృశ్యాలను చూద్దాం.
جنگ ده ها تا صحیح شه صحیح دی 2 مرمۍ پاتې دي صحیح ده سمه ده ورې درته کېږده نونه وکړئ لا نونه دا خنزیرونو پسې ماشاءالله ویر گذار بدر برم ابوبکر خو د کلي ته روغ